పవన్ కళ్యాణ్ గారికి పాపం తగిలింది. మా జగన్ అన్నని టార్గెట్ చేశాడు పవన్ కళ్యాణ్. అందుకే ఈ రోజున విధి ఆడుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ అతి చేశాడు. అందుకే విధి గట్టిగా దెబ్బ కొట్టింది. గత 4 రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగా తిప్పినటువంటి వార్తలు నాకు అర్థం కాల. మనిషి అన్న తర్వాత రోగాలు రావా? మనిషి రోగానికి అతీతుడా? ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మనిషిగా పుట్టిన తర్వాత రావా? వస్తాయి. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టడానికి బహుశా ఏం దొరకలేదు అనుకుంటా. నిన్న మొన్నటి నుంచి ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ధర్మ పత్ని అనాల్సింది ఆమె. ఎందుకంటే భర్త అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి ధర్మ పత్ని కాబట్టి. పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయింది. సర్జరీ అయితే ఆమె మొక్కులు తీర్చుకోవడం కోసం, బహుశా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆమె మొక్కుకొని ఉండొచ్చు. నా భర్తకు కనుక ఈ విధంగా మంచి జరిగితే నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటా అని. బహుశా అందుకే కాలినడక మెట్ల ద్వారా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తన యొక్క మొక్కుని చెల్లించుకుంది. చాలా మంది ఇక్కడ దీంట్లో స్పెషల్ ఏముంది అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్న యజ్ఞవ గారు ఒక క్రిస్టియన్ అన్నమాట. క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఒక మహిళ, వేరే దేశస్తురాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉండేటటువంటి కట్టుబొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఆచార వ్యవహారాలన్నిటిలో కూడా ఈ దేశానికి వచ్చిన తర్వాత ఆమె ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి తీరుకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఈ రోజుల్లో ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. నా ఇష్టం వచ్చిన మతంలో నేను ఉంటా, నా ఇష్టం వచ్చిన పార్టీతో నేను ఉంటా, నా ఇష్టం వచ్చినటువంటి వ్యవహారాలు నేను చేసుకుంటా, నా ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య మాత్రం వేరే దేశస్తురాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెలో వచ్చినటువంటి మార్పు చూస్తే మనం హ్యాట్స్ ఆఫ్. రీసెంట్గా వాళ్ళ బిడ్డకి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్లో తప్పితే అలాంటి సందర్భంలో కూడా ఆమె తల నీలాలు సమర్పించినారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. అలాగే వివిధ టెంపుల్స్కి దాన ధర్మాలు, డొనేషన్స్ కూడా చేయడం అయితే జరిగింది. అన్నదానాలు పెట్టించడం కూడా జరిగింది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళి తన యొక్క మొక్కులు, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఇంజురీ అయింది, 2 షోల్డర్స్ ఇంజురీస్ అయినాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఆమె వెళ్ళి మొక్కులు చెల్లించి తన యొక్క దైవం మీద ఉన్నటువంటి ప్రేమని, గౌరవాన్ని ఎందుకంటే ఆమె ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి మహిళ అని చెప్పి వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఒకవేళ ఆమె మతం మార్చుకొని హిందూ రిలీజియన్లోకి వస్తే కనుక ఆ పేర్లు పెట్టరు. తన ఆడపిల్ల పేరు వచ్చేసి పొలేనా, అంజనా వచ్చేసి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు నుంచి తీసుకోవడం. అలాగే క్రిస్టియన్ పేరు పొలీనా. అలాగే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు, ఆఖరి కొడుకు అనుకోండి బహుశా, అతని పేరు వచ్చేసి మార్క్ శంకర్ పవనోవి. దీంట్లో మార్క్ కావచ్చు, శంకర్ పవన్ వచ్చేసి హిందూ రిలీజియన్ నేమ్స్. మరి మార్క్ అనేది ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పేరు అనమాట. సో వాళ్ళు క్రిస్టియానిటీని ఒక పక్క వాళ్ళు ప్రార్థించుకుంటూనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే రిలీజియన్ ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రిలీజియన్ని ఫాలో చేస్తారో దానికి రెస్పెక్ట్ చేస్తా, ఆ రిలీజియన్ మీద నమ్మకంతో ఈ రోజున ఈమె ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా అరుదు అనమాట. అంటే భర్త మార్గంలో భార్యలు నడవడం ఈ మధ్యకాలంలో చాలా తగ్గుతూ ఉంది. మనం ఎక్కడ చూసినా అట్లా చంపారంట, ఇట్లా చంపారంట, అది చేశారంట, ఇది చేశారట. ఇది నిన్న ఇక్కడ హార్పిక్ ఎక్కించినారంట ఏకంగా భర్త హస్బెండ్కి సంబంధించినది. ఇంకా ఉత్తరప్రదేశ్లో ఈరోజు ఒక ఘటన జరిగింది. అదేంటంటే తన లవర్ కోసం అని చెప్పేసి హస్బెండ్ని లవర్తో కలిపి పాము కాటేయించి లేపేసింది. ఇలా 1 కాదు 2 ఇలాంటి జరుగుతున్న సందర్భం భర్త అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి భార్యగా మనం ఈవెన్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇంత నొక్కి ఒక్కాడించి చెప్పడం అనుకున్నటువంటి రీజన్ ఏంటంటే, ఇంతకు ముందు కూడా చెప్పిన, వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఆచార సంప్రదాయాలన్నింటినీ కూడా అలవాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి రిలీజియన్కి రెస్పెక్ట్ చేస్తూ ఈ రోజున ఆమె చేస్తున్నటువంటి, అంటే హిందూ రిలీజియన్ని ఆమె రెస్పెక్ట్ చేస్తూ చేస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో, నిజంగా దానికి మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.